కర్కాటకం, మీనం, వృశ్చికం వాళ్ళకి జూలై 2025 ఎలా ఉండబోతుందండి? ఇది జస్ట్ ఒక క్విక్ టారో గైడెన్స్ అనమాట. సో, క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ వాళ్ళకి గైస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీరు కొంచెం లోన్లీ ఫీల్ అవుతున్నా సరే, దేనిపైన ఇంట్రెస్ట్ వెళ్ళట్లేదు, లోన్లీగా ఉన్నా, కంప్లీట్లీ ఈ వరల్డ్ మెటీరియల్ థింగ్స్ నుంచి డిటాచ్డ్‌గా ఉన్నా, అలా మీరు ఉన్నట్లయితే జూలైలో అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకే. ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేంజింగ్. మీకు కావాల్సింది, మీకు నచ్చింది, మీరు కోరుకున్నది మీరు జూలైలో మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. ఆ ఎనర్జీ అనేది మీకు వస్తుంది. అలానే ట్రావెలింగ్ అనిపిస్తుంది. మీరు వేరే చోటుకి వెళ్ళొచ్చు. షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్, ఇప్పుడు మీరు జాబ్ షిఫ్ట్ అవ్వాలి, ఎక్కడికైనా ప్లేస్‌కి వెళ్ళాలి. సమ్‌వేర్ ట్రావెల్ అనేది కనిపిస్తుందనమాట జూలైలో. అట్ ద సేమ్ టైమ్ ఫిజికల్ ట్రావెల్ కాకపోయినా సరే, మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం కూడా ఇది మనకి ఉంటుందన్నమాట, సిగ్నల్ ఇస్తుంది. సో, మైండ్ సెట్ అనేది షిఫ్ట్ అవ్వచ్చు. ట్రావెల్ అండ్ మేనిఫెస్టేషన్, ద వరల్డ్ కార్డ్ వచ్చింది. లిటరలీ లైక్ ఐ ఫీల్ లైక్ మీ హోల్ లైఫ్ అనేది ఈ జూలైలో మీరు రాసుకోవడం కానీ, ఇదొక మేనిఫెస్టేషన్ టెక్నిక్, రాయడం. ఓకే. మీ కోరికలన్నీ రాయడము, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. స్పిరిచువల్‌గా కూడా మీరు గ్రో అవుతున్నారు. స్పిరిచువల్ గ్రోత్ కనిపిస్తుంది. గెట్ ఇట్. మేనిఫెస్టేషన్ నుంచి ఆ మేనిఫెస్టేషన్స్ అన్నీ రియాలిటీలోకి ఆ చేంజ్ అనేది మీకు జూలైలో కనిపిస్తుందనమాట. సో, వెరీ గుడ్ క్యాన్సర్, స్కార్పియో, పైసెస్. మంచిగా మేనిఫెస్ట్ చేయండి. లైఫ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇది మీ క్విక్ టారో రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.